మహావీరుడు పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణంలోని శివాజీ చౌక్ లో గల విగ్రహానికి డీసీసీపీ అడ్డి పోచారెడ్డితో పాటు ఇతర ముఖ్య నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన పోరాట పటిమని, ధీరత్వాన్ని, ఆయన రాజ్యంలోని ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు. యుద్ధ తంత్రాలలో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా శివాజీ భారతదేశ రాజులలో అగ్రగణ్యుడని కొనియాడారు. అనంతరం రణదీవినగర్లోని శివాజీ విగ్రహానికి సైతం పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణ అధ్యక్షుడు నగేష్ ఆధ్వర్యంలోని శివాజీ చౌక్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఘన నివాళులర్పించారు. ఆయన చరిత్రను గుర్తు చేశారు. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ జ్ఞాపకార్థాలుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈరోజు హిందూ రాజ్యాంగం ఏర్పడిందంటే ఆ మహానుభావుడు శివాజీ మహారాజ్ గారి ధైర్యం చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. గెలిపే ముఖ్యమన్న ఆలోచనతో పోయిన వ్యక్తి శివాజీ మహారాజ్ అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇటువంటి మహానుభావులకు ఎప్పుడు జ్ఞాపకార్థంగా ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉంటే ఆయన సామ్రాజ్యంలో ఈరోజు చూస్తూ ఉంటే అన్ని కులాల్ని, హిందువులే కాదు అన్ని కులాల్ని ముందుకు తీసుకుపోయి ఈరోజు ఈ యొక్క భారతదేశంని ఆనాడు హిందువుల దేశంగా ఈరోజు గుర్తించిన వ్యక్తి, గుర్తింపు తెచ్చిన వ్యక్తి శివాజీ మహారాజ్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అటువంటి మహారాజు ఈరోజు ఒక మరాఠా సామాజిక వర్గంలో పుట్టి ఈరోజు ఆయన ఒక గొప్ప ఛత్రపతిగా ఈరోజు నిలిచిపోయి ఈ దేశానికే, ఈ భారతదేశానికి ఆదర్శంగా మిగిలింది ఆ శివాజీ మహారాజ్ అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఎప్పుడు కూడా మనలో దేశభక్తి ఉండాలి, దేశభక్తి ఎప్పుడు ఉండాలి, మనం హిందువులలో ఉండాలి, మిగతా కులాలను కూడా మనం కలుపుకొని మనం ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆదిలాబాద్ ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రతి ముఖ్య అతిథులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతము. జిల్లా ప్రముఖులు అందరికీ కూడా ఈరోజు ప్రతి మానవుడు హర్షించదగ్గే విషయము శివాజీ మహారాజ్ ఏదైతే మంచికి చెడుకు మంచితనం చేస్తే ఏ పోరాటమైనా చేస్తే దాంట్లో విజయం తథ్యమని అన్ని వర్గాల వారికి ఒక స్థానం ఇచ్చిన వీర యోధుడు శ్రీ శ్రీ శివాజీ మహారాజ్ జయంతి ఈరోజు మరాఠా కులాస్తుల మధ్యలో మరియు కుమిలి కులాస్తులతోటి ఏదైతే రామ్లీలా మైదానం నుండి మా కంది శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ గారి నేతృత్వాన ఈరోజు ఘనంగా శివాజీ మహారాజ్కు ఘన నివాళులు పూలతో సత్కరించినాము. నిజంగా ఆ రోజు నా మిత్రుడు సురేష్ జోషి గిట్లా ఈ యొక్క శివాజీ విగ్రహాన్ని స్థాపించకపోతే ఈ అవకాశం మాకు రాకపోతుండే కావచ్చు. शिवाजी महाराज